ఎవరైతే ఈ కథ వింటారో ఈ మంగళవారం రోజున తప్పకుండా వాళ్ళు హనుమాన్ భక్తులు అయిపోతారు. 100% ఇది నిజం. పూర్వకాలంలో గంగానది ఒడ్డున బార్హస్పత్యపురం అనే గ్రామం ఉండేది. అందులో కపిలుడు అనే ఉత్తమ బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ విధుడు. దైవాన్ని నమ్మి నిష్కామంగా సంసారాన్ని పోషిస్తున్నాడు. రోజు గంగా స్నానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుని షోడోషాక్షరి మంత్రమైన ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చలా వల్లభ హనుమతే స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేసేవాడు. అవసరమైన శాఖలను సంపాదించి ఇంటికి చేరేవాడు. అనుకూలవతి అయిన భార్య కూడా చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది. అసంతృప్తి అనేది లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తోంది. గంగా స్నానం, హనుమ జపంతో జీవితానికి సార్థకత్వం పొందుతున్న ఆ కపిలుడికి ఒకరోజు సువర్చలా మనోహరుడు, భక్తవత్సలుడు రామబంటు, భక్త శిఖామణి ప్రత్యక్షమైనాడు. హనుమ 4 భుజాలతో, చంద్రకాంతితో, తెల్లని యజ్ఞోపవీతంతో, నవరత్నాలతో ఉన్న కుండలాలతో, దూకులంతో, ముత్యాల హారాలతో, ముంజ మేఖలంతో, జాంబవత వినత నీల పావన గంధ మదన సుశేషాన మైండ ద్వివిధులతో ప్రత్యక్షమైనాడు. ఆంజనేయ స్వామిని చూసిన ఆనందం కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకితుడయ్యాడు. ఆనందంతో మాటలు నోటి నుండి రాలేదు. కొంచెంసేపటికి తేరుకొని, స్వామి హనుమ, నిన్ను చూసి నా జన్మ ధన్యమయ్యింది తండ్రి. ఇక నాకు నా గృహం మీద విచారం లేదు. నేను భక్తితో సమర్పించే ఏ ఫల పుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు. సూర్య భగవానుని పుత్రిక సువర్చల, నీ భార్య. నువ్వు కట్టింది బంగారు బట్టలు, కుండలాలు రత్న మాణిక్యాలతో విరాజిల్లేవి. మెడలో తెల్లని ముత్యాల హారం. సుగ్రీవుడు, అంగదుడు, గంధ మాదనుడు మొదలైన హేమాహేమీలు నిన్ను ఎప్పుడూ కొలుస్తూ ఉంటారు. నువ్వు సంపూర్ణ కాముడివి. నీకు నేను ఏమిచ్చి సంతృప్తి చెందించను అని స్తోత్రభావం. ఈ స్తోత్రాన్ని ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ లేవని, మోక్షం మాత్రమే అతని అభిలాష అని గ్రహించాడు. కపిలుడు హనుమతో అతని వెంట ఉన్న పరివారం వివరాలు తెలియజేయవలసినదిగా ప్రార్థించాడు. అనుగ్రహించిన హనుమ పర్వతం వలె శరీరం ఉన్నవాడు, గంధ మాదనుడు అని గైరికాది ధాతువులతో, బంగారు అరటి తోటలతో శోభిస్తూ ఉంటాడని, మిగిలిన వారందరూ కూడా మహామహులేనని, వారంతా తనకు ఇరువైపులా ఉండే పార్షదులేనని, వారే జాంబవంతుడు, వినతుడు, నీలుడు, పనసుడు, సుషేనుడు, మైందుడు, ద్వివదుడు అని వివరించాడు. వీరంతా కూడా మహాబలాద్యులు, కార్యదక్షులు అని చెప్పాడు. కపిలుని ఆప్యాయంగా పిలుస్తూ, కపిలా, రోజు నువ్వు నాకు అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు. నీ అభిషేక జలం ఒక ఏరుగామయ్యింది. దానికి వాలా సాగరం అని పేరు ఏర్పడుతుంది. ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులవుతారు. వారి కోరికలు తీరుతాయి. ముందుగా నా భక్తులైన వీరిని పూజించి తర్వాత నన్ను పూజించాలి. నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్లే. నా అవతారాలు, రూపాలు వేల కొద్ది ఉన్నాయి. ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతో నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమైనాడు. కపిలుడు మారుతుని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకుని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరలు తీసుకుని వెళ్లకుండా చేరాడు. జరిగిన విషయమంతా భార్యకు పూసగుచ్చినట్లు తెలియచేస్తాడు. ఆమె చాలా సంతోషించి ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇంకా ఏ లోటు ఉండదని, ఏమీ తీసుకురాలేకపోయినందుకు బాధపడ్డవద్దని ఊరడించింది. అయినా పిల్లల ఆకలి చూసి, వారికి బట్టలు లేకపోవటం చూసి మనసులోని బాధను బయటికి చెప్పింది. స్వామి, మీరు నిత్యం స్నాన సంధ్యలు విధి తప్పకుండా చేస్తున్నారు. వేద శాస్త్రాలన్నీ చదివారు. అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా. మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు. మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలే లేవు. చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాము. అడవిలో దొరికే కందమూలాలే మనకు ఇంతవరకు ఆహారం. మన దరిద్రాన్ని తీర్చలేని ఆ ఆంజనేయుడి భజనతో ఈ జీవితమంతా గడిపేశారు. ఫలితమేమీ లేదు.
ఎక్కితే ముందుకు నడవని గుర్రాన్ని ఎవరైనా విడిచిపెట్టేస్తారు. మీరు ఇంకా ఆ హనుమాన్నే పట్టుకు పాకులాడుతున్నారు. వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా అన్నది. ఈ మాటలు భరించలేక భగవంతుని దూషించటం పాపమని హితువు చెప్పాడు. అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఇంతలో హనుమ ప్రత్యక్షమైనాడు. జరిగినదంతా కపిలుని ద్వారా విన్నాడు. విచారించవద్దని చెప్పాడు. అతని భక్తికి సంతోషించానని దరిద్రం పోవటానికి ఒక మార్గం చెప్పాడు. వాళ్ళ ఇంటి వెనుక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకుని అనుభవింపమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమైనాడు. మారుతి ఈ విషయం భార్యకు చెప్పాడు. ఆమె నమ్మలేదు. మోసమంది. నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకుని వచ్చి మనకిచ్చేవాడు కదా అని నిష్ఠారలంగా మాట్లాడింది. అతని మనసు తీవ్రంగా క్షోభించింది. ఆ రాత్రి కపిలుడి భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు క్రింద ఉన్న ధనరాశులతో ఉన్న పెట్టెను బయటికి తీసి దాన్ని తన శిరస్సు మీద ఉంచమని కపిలుడికి చెప్పాడు. కపిలుడు భయకంపితుడై అంత బరువు గల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు. కష్మించమని ప్రార్థించాడు. కపిలుని నిష్కామ భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెట్టిపైకి అంటే నెత్తి మీదకు ఎత్తుకుని నిద్రపోతున్న కపిలుడి భార్య దగ్గర ఉంచాడు. ఆప్యాయంగా కపిలుని దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని నీకు ముక్తికి తగిన యోగ్యతను ఇస్తున్నాను. ఇదే నీకు చివరి జననం అని చెప్పి అదృశ్యమయ్యాడు. మర్నాడు ఉదయం కపిలుడి భార్య నిద్రలేచి తన ముందున్న అనంత ద్రవ్యరాశి గల ఆ పెట్టెను చూసి ఆశ్చర్యపోయింది. తాను క్షమించమని భర్త కాళ్ల మీద పడింది. దైవాపచారానికి మన్నించమని హనుమాన్ను ప్రార్థించింది. హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ముక్తుడై హాయిగా ఆనందంగా భార్యా పిల్లలతో సుఖాలు అనుభవించాడు కపిలుడు. అందరి కోర్కెలు తీర్చాడు. పిల్లల వివాహాలు చేశాడు. ఇన్ని చేస్తున్నా మనసంతా నువ్వే అని అతను హనుమ చరణాలనే ఆశ్రయించి చివరికి సాయుధ్యం పొందాడు. కపిలుడు నమ్మిన వారికి నమ్మినంత సాయం ఇచ్చేవాడు ఆంజనేయుడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది.